రేపు హోలీ ఈవెంట్కి వెళ్తున్నావు కదా, నువ్వు రిచ్గా వెళ్ళాలి సీత. నాకు ముఖర్జీ బాబాయ్ సుశీల పిన్నిలు బట్టలు ఇస్తున్నారు కదా. నీకు మేం కూడా కొత్త బట్టలు కొనివ్వచ్చు, తప్పు లేదు సీత. పిన్ని, రామం వచ్చాడు. నన్ను మిథున గట్టపులో మీతో చూస్తే మామకి డౌట్ వస్తుంది. నేను మామకు కనిపించకుండా దాక్కుంటాను. హాయ్ కిరణ్ గారు. హలో అత్తయ్య. హాయ్. ఎలా ఉన్నారు? మేం బాగున్నాం రామ్, నువ్వెలా ఉన్నావు? ఫైన్ అత్తయ్య. షాపింగ్ వచ్చారా? అవును రామ్, రేపు హోలీ పండగ కదా, అందుకని షాపింగ్కి వచ్చాం. నువ్వు కూడా పండగ షాపింగ్కి వచ్చావా రామ్? ఎవరెవరికి బట్టలు కొంటున్నావు? సీత కూడా కొంటున్నావా? లాస్ట్ ఇయర్ నీతో కలిసి హ్యాపీగా హోలీ చేసుకున్నా అని సీత చెప్పింది. ఈ ఇయర్ నువ్వు సీత దూరంగా ఉన్నారు. సీత గురించి ఏమైనా ఆలోచించావా రామ్? మీరిద్దరూ ఎక్కువ రోజులు దూరంగా ఉండడం మంచిది కాదు. అవును రామ్, సీత చాలా మంచిది. భార్యాభర్తలన్నాక అప్పుడప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి, కానీ వీలైనంత త్వరగా కలిసిపోవాలి. విడివిడిగా ఉండడం మీ ఇద్దరికీ మంచిది కాదు. మేము విడిపోయి దూరంగా ఉండడానికి మా మధ్య జరిగింది చిన్న గొడవ కాదు. మా పిన్ని విషయంలో సీత చాలా పెద్ద తప్పు చేసింది. ఆ తప్పుని నేను క్షమించలేను. సీత అలాంటి తప్పు చేసిందంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు రామ్? తప్పు చేయనప్పుడు సీత నిర్దోషి అని నిరూపించుకోవాలి కదా అత్తయ్య. సీత ఆ పనిలోనే ఉంది రామ్. త్వరలోనే కడిగిన ముత్యంలా నీ ముందుంటుంది. ఎప్పుడు మహాలక్ష్మి గురించే కాదు రామ్, అప్పుడప్పుడు సీత గురించి, మిగతా వాళ్ళ గురించి కూడా కాస్త ఆలోచించు. నేను అందరి గురించి ఆలోచిస్తాను అత్తయ్య. అందుకే రేపు హోళీ పండుగలో అర్చన పిన్నికి నా షేర్స్లో సగం ఇస్తున్నాను. అర్చన వదినకు మళ్ళీ ఆస్తందుకు రామ్? అర్చన పిన్ని గిరిబాబాయిలకంటూ సొంత సంపాదన లేదని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని మహాలక్ష్మి పిన్ని కూడా చెప్పింది. అందరికీ అన్నీ చేస్తున్నావు రామ్, ఒక్క సీతకి తప్ప. సీత విషయంలో నేనేం చేయలేను.